నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ అడవుల్లో ఒక ఉగ్రవాద స్థావరాన్ని ఆర్మీ భగ్నం చేసింది. ఆపరేషన్ ట్రాషీ 1లో భాగంగా చేసిన ఆపరేషన్లో బయటపడ్డ ఈ స్థావరాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇందులో అనేక డేంజరస్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదుల స్థావరం చిన్నదే అయినప్పటికీ కూడా ఇందులో కొద్ది నెలల పాటు తలదాచుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సాధారణ ఇళ్లలో దొరికే అన్ని సౌకర్యాలతో ఈ స్థావరాన్ని నిర్మించేశారు. నిత్యావసరాలైన బియ్యం, ఇటు గోధుమ పిండి, అటు నూనె, నెయ్యి, మసాలాలు, గుడ్లు, మ్యాగీ ప్యాకెట్లతో పాటు ఇటు సబ్బులు, ఎల్పిజి సిలిండరు, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా నిత్యావసరాలే. 3-4 రోజులకు ఒకసారి వీటిని మార్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు అయితే త్వరగా పాడైపోతాయి. అంటే వీటి సప్లై కోసం ఎవరో ఒకరు రెగ్యులర్గా పనిచేస్తున్నారన్నమాట. మరీ ముఖ్యంగా ఎల్పిజి సిలిండర్ రప్పించాలంటే కూడా ఎవరో ఒకరికి ఖాతా సైతం ఉండాలి. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఉగ్రవాద స్థావరానికి స్థానికుల సపోర్టు ఉంది అని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులు ఎవరూ పట్టుబడలేదు. ఆర్మీ దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ అమరుడయ్యాడు. ఉగ్రవాదులంతా అడవుల్లోకి పారిపోయారు. వీరిలో ఎవరైనా పట్టుబడి ఉంటే స్థానికులకు సంబంధించిన సమాచారం లభించేదేమో. అయితే స్థానికులు ఈ విధంగా ఉగ్రవాదులకు హెల్ప్ చేయడం ఇదైతే తొలిసారైతే కాదు. గత ఏడాది జరిగిన పెహల్గాం ఉగ్రవాద దాడిలో కూడా స్థానికుల సహకారాన్ని ఎన్ఐఏ గుర్తించింది. ఈ పర్యాటక ప్రాంతాన్ని తెరిచిన 2 రోజులకే ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ప్రాంతాన్ని తిరిగి ఓపెన్ చేస్తున్నామని భద్రతా బలగాలకు స్థానికులు ఎవరూ సమాచారం అందించలేదు. అంతేకాదు కాల్పులు జరుగుతున్న సమయంలో కొంతమంది టూరిస్ట్ గైడ్లు ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేశారని కూడా గుర్తించింది. ఆ సమయంలో చాలా మందిని విచారించింది కూడా. అయితే స్థానికుల సహకారాన్ని ఎందుకంత సీరియస్ గా తీసుకోవాలి అన్న విషయానికి మనం వస్తే, కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. అప్పుడే దోవల్ డాక్ట్రైన్ మొదలైంది. ఆ సమయంలో ఇజ్రాయెల్లోని ఇన్సర్జెన్సీని ఏ విధంగా అయితే తుదముట్టించారో సరిగ్గా అలాంటి విధానాలే మన దేశంలోనూ అవలంబించారు. ముఖ్యంగా ఇన్సర్జెన్సీని అంతం చేయాలంటే ఉగ్రవాదులకు స్థానికుల సహకారాన్ని అందకుండా చేయాలి. వాళ్లను మన వైపునకు తిప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాంతంపై ఎక్కువగా స్థానికులకే పట్టు ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో ఏ మూలన ఏ వాగు ఉంటుంది, ఎక్కడ నీరు దొరుకుతుంది, ఎక్కడ క్రూర మృగాలుంటాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అక్కడి వారికే ఎక్కువగా తెలుసు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోనూ ఉగ్రవాదులకు స్థానికులు సహకారం అందిస్తుండడం, వాళ్ళు ఇన్ఫార్మర్లుగా ఉండడం వల్ల ఉగ్రవాదులది పైచేయి అవుతుంది. ఉగ్రవాదులు సరిహద్దు దాటిన తర్వాత ఇలా అడవుల్లో ఏర్పాటు చేసిన స్థావరాల్లో నక్కి ఉండటమో, లేకపోతే కశ్మీర్లోని ఉగ్రవాద మద్దతుదారుల ఇళ్లల్లో దాక్కోవడమో జరగటం వల్ల ఇదొక పెద్ద సమస్యగా మారింది. అయితే ఇళ్లల్లో దాక్కున్నప్పుడు వారిపై అటాక్ చేయడం కుదరదు. పక్కా సమాచారం ఉంటే తప్ప దాడి చేయలేం. అందులోనూ ఈ దాడిలో సామాన్యులు ఎవరైనా మరణిస్తే స్థానికంగా శాంతి భద్రతల సమస్యకు సైతం ఇది దారితీస్తుంది. అందువల్లే వీరిని గుర్తించి అటాక్ చేయడం సమస్యగా మారుతుంది. గతంలో ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా వరకు తగ్గుముఖం పట్టిందనుకోండి. అందుకు దోవల్ చేసిన కృషి మరువలేనిది అని చెప్పుకోవచ్చు. ముందుగా వీరందరికీ డబ్బులు అందటాన్ని పూర్తిగా నిలిపివేశారు. రాళ్లు రువ్వే ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇవ్వడం, ఇళ్లల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారికి లక్షల కొద్ది డబ్బులు అందజేయడం వంటివి గతంలో జరిగేవి. ఆ ఆర్థిక మూలాలపై దోవల్ దెబ్బగొట్టారు. దీంతో రాళ్లు రువ్వే ఘటనలతో పాటు ఆశ్రయం అందించే ఘటనలు చాలా వరకు తగ్గాయి. అయినా కూడా అక్కడక్కడ కొద్దిమంది ఇంకా ఉన్నారు. వీరిని ముందుగా గుర్తించాలి. తుపాకీ పట్టిన వాడి కంటే వెనకుండి వెన్నుపోటు పొడిచేవాడే మరింత ప్రమాదకరం కాబట్టి వాడిని మనం ముందుగా అంతం చేయాలి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ భారీగా ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందుకు పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలే ప్రధాన కారణం. ప్రస్తుతం POJKలో ఉగ్రవాదులు వేగంగా పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు హమాస్ ఉగ్రవాదులు సైతం మద్దతు తెలుపుతున్నారు. గత కొద్ది నెలలుగా హమాస్ టాప్ కమాండర్లు POJKలో పర్యటిస్తున్నారు. పెహల్గాం దాడికి సరిగ్గా 2 నెలల ముందు కూడా హమాస్, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలు కలిసి బహిరంగ సభ నిర్వహించాయి. ఈ పరిణామాలను గమనిస్తే సరిహద్దు వద్ద భారీ ముప్పు పొంచి ఉంది అని అర్థమవుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ కేంద్రంగా జమాతే ఇస్లామీ ఉగ్రవాద సంస్థ పాకిస్తానీ ఉగ్రవాదులతో కలిసి భారత్కు వ్యతిరేకంగా కుట్రలు వన్నుతున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్లో కొలువుదీరిన మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం భారత వ్యతిరేక చర్యల్ని ప్రోత్సహిస్తోంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు హిందువులు, ఇతర మైనార్టీలు టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. ఇదే కాకుండా జమాతే ఇస్లామీ, BNP పార్టీకి చెందిన పలువురు వివాదాస్పద నేతల్ని జైళ్ల నుంచి విడుదల చేస్తోంది. ఈ 2 పార్టీలు కూడా భారత్ అంటేనే ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటాయి. పలువురు ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక వ్యక్తుల్ని యూనుస్ ప్రభుత్వం విడుదల చేసింది. వీరంతా
ఇప్పుడు భారత్ను టార్గెట్ చేసుకునేందుకు ఉవ్విళ్లూరిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత ఆర్మీ ప్రస్తుతానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ పేరిట స్థానికుల సహాయంతో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ని సైన్యం నియమించుకుంటోంది. ఇందులో స్థానిక గ్రామాల నుంచి కొంతమంది యువకులు, మహిళలు, మాజీ సైనికులను ఎంపిక చేస్తారు. ఇందులో చేరే యువతకు ఆటోమేటిక్ తుపాకులు ఫైర్ చేయడం, స్క్వాడ్ పోస్ట్ డ్రిల్స్ చేయడం, గెరిల్లా పోరాటాలకు సంబంధించిన నైపుణ్యాలపై ప్రాథమిక స్థాయి శిక్షణ ఆర్మీ అందిస్తుంది. వీరు జీతం పొందే ఉద్యోగులు కాకపోయినప్పటికీ వీరికి నిర్ణీత మొత్తంలో గౌరవ వేతనం అయితే అందుతుంది. మొదటగా డోడా జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక చర్యల్ని సైన్యం మరింత బలోపేతం చేసింది. అందులో భాగంగానే భలెస్సా ప్రాంతంలోని విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కోసం భారత సైన్యం ప్రత్యేకమైన గెరిల్లా యుద్ధ శిక్షణ ప్రారంభించింది. గత కొన్ని నెలలుగా జమ్మూ ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. దీంతో స్థానిక ప్రజలే తమ గ్రామాల్ని రక్షించుకునేలా వారిని సిద్ధం చేయడం కోసం ఈ శిక్షణ అందిస్తున్నారు. సైన్యం వచ్చే వరకు ఉగ్రవాదులను అడ్డుకోవడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారని ఆర్మీ చెబుతోంది. మొత్తంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను అడ్డుకునేందుకు ఓవైపు ఆర్మీ అహర్నిశలు శ్రమిస్తుంటే మరోవైపు స్థానికుల సహకారంతో ఉగ్రవాదులు పెట్టరేగిపోతున్నారు. వీరందరినీ గుర్తించే పనిలో ఆర్మీ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రయత్నాలు జరగకుండా జాగ్రత్త పడే అవకాశం ఉందని భద్రతా సంస్థల నిపుణులు అంటున్నారు. మరి భారత ఆర్మీ చేస్తున్న ఈ ప్రయత్నాల పట్ల మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.